ఏంటంటే మనం ఎక్కడుంటే మన జీవితం బాగుంటుంది. మనం ఎక్కడుంటే మన జీవితం బాగుంటుంది. చెప్పండి. మనం ఎక్కడుంటే మన జీవితం బాగుంటుంది. చెప్పండి. మనం ఎక్కడుంటే మన జీవితం బాగుంటుంది. చూడండి, వాక్యం ద్వారా చూపిస్తాను మీకు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. చాలు. క్రీస్తునందున్న ఎడల చెప్పాలి. క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. మన అంశం ఏం చెప్పుకున్నామంటే మనం ఎక్కడుంటే మన జీవితం బాగుంటుంది. మనం ఎక్కడుంటే మన జీవితం ఇప్పుడు ఎక్కడ ఉండాలి చెప్పండి. మన జీవితం బాగోవాలంటే క్రీస్తునందు ఉండాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటి? క్రీస్తునందు ఉండాలి. దేవుని యందు ఉండాలి. దేవుని యందు ఉండాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? లేదా దేవుడు మన యందు ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? దేవుడు మన యందు కలిగి ఉండవలసిన లక్షణాలు కొన్ని చెప్తాను, చూడండి. ఒకవేళ క్రీస్తు మనలో ఉండాలంటే ఇట్లా తల పైకెత్తండి. క్రీస్తు మనలో ఉండాలంటే అంటే యేసు ప్రభువారు మనలో ఉండాలి అంటే మన హృదయమే ఆయనకి ఆలయమే ఉంది. ఆయన మనలో ఉండాలి అంటే మన ఏ లక్షణాలు కలిగి ఉండాలంటే చెప్తాను. నీతి, యథార్థత, పరిశుద్ధత, పవిత్రత, నిజమైన జీవితం, అబద్ధాలు ఉండకుండా, మోసాలు ఉండకుండా, ఇక లోకంలో చాలా ఉన్నాయి ఇలాంటివి. ఇవి కలిగి ఉంటే యేసయ్య మనతో ఉంటాడు. చెప్పండి, ఆమేన్ చెప్పండి. యేసయ్య మనతో ఉంటాడు. ఒకవేళ క్రీస్తు మనలో లేకపోవడానికి గల కారణం కూడా మనమే. క్రీస్తు మనలో ఉండాలన్న కారణం మనమే. క్రీస్తు మనలో లేకపోవాలన్న కారణం కూడా మనమే కాదా? అవునా కదా? కాబట్టి క్రీస్తు మనలో ఉండకూడదంటే ఇంక చాలా ఉన్నాయి. లోకంతో సంబంధం పెట్టుకుంటే జాలి. క్రీస్తు నీలో నిలబడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. క్రీస్తు నీలో నిలబడు. ఎందుకో చెప్పమంటారా? లోకముతో నీకు సంబంధం ఉన్నప్పుడు, లోకముతో నీకు పాలుపంపులు ఉన్నప్పుడు దేవునికి నీకు సంబంధము లేనే లేదు. అదే కొరింథీ పత్రికలో రాయబడి ఉంటది ఏంటంటే విశ్వాసికి అవిశ్వాసికి పోతే ఇక్కడ నీతికి దుర్నీతికి పాలు ఎక్కడ ఉంది? అవునా కదా? హల్లెలూయా. అంటే విశ్వాసికి అవిశ్వాసికి ఎంత తేడా ఉందో, నీతికి అవినీతికి ఎంత తేడా ఉందో మనం క్లారిటీగా చక్కగా మనం చూడొచ్చు. అవునా కదా? అలాంటప్పుడు విశ్వాసికి అవిశ్వాసికి ఎంత తేడా ఉందో లోకానికి దేవునికి అంత తేడా ఉంది. ఆమేన్ చెప్పండి. లోకంలోనే మంచియే, అన్ని దేవుడు కలుగు చేసినయే, అన్ని దేవుడు ఇచ్చినయే. కానీ లోకముతో మనకి సంబంధం ఉండకూడదు. పోయిన వారంలో చెప్పాను కదా మీకు, లోకంతో మీకు సంబంధం ఉండదు. లోకమునైనను లోకములు ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. లోకాన్ని ప్రేమించే మనసు నీలో ఉంటే క్రీస్తు నీలో నిలవడు. లోకాన్ని ప్రేమించే హృదయం నీలో ఉంటే క్రీస్తు నీలో ఉండడు. లోకాన్ని ప్రేమించే మనసు ఏంటంటే లోకం ఏం కోరుతుంది చెప్పండి? నీ హృదయాన్ని కోరుతుంది. అవునా కదా? ప్రభు ఏం కోరుతాడు చెప్పండి? నీ హృదయాన్ని కోరుతాడు. ఇది నువ్వు లోకానికి ఇస్తే చెడిపోతావు, ఇది నువ్వు దేవునికి ఇస్తే మంచిగా ఉంటావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ హృదయాన్ని దుష్టుడు కోరతాడు, అలాగే దేవుడు కోరతాడు. నీ హృదయం ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నావు అంటే నీ హృదయం దేవునికి, నీ జీవితం ఆయన చేతిలో పెట్టినట్టు ఉంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ జీవితాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలి? దేవుని చేతిలో పెట్టాలి. హల్లెలూయా. దేవుని చేతిలో పెడితే మనము ఆయన యందు ఉండగలుగుతాం. ఆమేన్ చెప్పండి. మనము ఆయన యందు ఉండగలుగుతాం. మీ జీవితం అంతా తీసుకెళ్లి ఎవరి చేతిలో పెట్టాలి? ప్రభువా, ఇది నా చిత్తం. నేను ఈ విధంగా జీవిస్తున్నానంటే కేవలం నీ కృప మాత్రమే. ఈ విధంగా బ్రతుకుతున్నానంటే కేవలం నీ కృప మాత్రమే. ఈ విధంగా నడుచుకుంటున్నానంటే కేవలం నీ కృప మాత్రమే. ప్రతిదీ నీవు లేకపోతే నేను జీవించలేనయ్యా, నీవు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ప్రతి దానికి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఖచ్చితంగా ఆయన చేతిలో నువ్వు ఉంటావు. ఆమేన్ చెప్పండి. అదే లోకం చేతిలో నువ్వు ఉండాలనుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు,
నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు. ఓ ఇంకా లెక్కలేదు. ఆమె నిజమా కాదా? అవునా కాదా? అంటే ఎవరి ఇష్టం వచ్చినప్పుడు అది తిరిగితే నీకు దేవుడికి సంబంధం ఉండదు. అందుకే నేను చాలా మందికి చెప్తా ఉంటాను అవును బిడ్డలకి, నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు తిరిగినప్పుడు దేవునికి నీకు సంబంధము లేదు. నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు జీవించినప్పుడు దేవునికి నీకు సంబంధం ఉండదు. మన వ్యక్తి ఎక్కడి నుంచి అంటే నెల్లూరు జిల్లా నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. నెల్లూరు జిల్లా నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి ఆయన చెప్పాడు, ఇంతకుముందు నాతో మాట్లాడాడు, అది ఆ మాట్లాడిన తర్వాత ఒక 3 months అయిపోయి 3 నెలలు అయిపోయింది అనుకుంటాను. అతను మళ్ళీ ఫోన్ చేశాడు, బ్రదర్ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అంటే బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నాను, గాలి లోపలికి వెళ్ళలేదు, నేను చచ్చిపోతానేమని భయం వేస్తుంది, ఆందోళనగా ఉంది, గుండెల్లో మంటగా ఉంది, దిగులుగా ఉంది, భయం వేస్తుంది, మా మామ ఒక్కరితే ఉంది, నేను ఒక్కనే, నాకు ఎవ్వరు లేరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు బ్రదర్ నాతో ఇంతకుముందు మీరు మాట్లాడారా నేను అడిగినప్పుడు ఆ బ్రదర్ చెప్తున్నాడు, నేను నీతో ఆల్రెడీ మాట్లాడాను. అంటే ఆ రోజు దేవుడు ఏం మాట్లాడాడు మరి నీతో అని చెప్తే ఆయన అంటున్నాడు, ప్రతి వ్యసనాన్ని విడిచిపెట్టమన్నాడు అన్నాడు. అంటే అప్పుడు నేను అన్నాను, మరి విడిచిపెట్టావా అని అడిగితే ఇంకా ఎక్కువైపోయింది అంటున్నాడు. ఏమైందట అంటే ఆయన హృదయం ఎక్కడ ఉంది? లోకం మీద ఉంది. హల్లెలూయా. ఆయన హృదయం లోకం మీద ఉంది, లోక పద్ధతుల వైపు ఉంది, లోక మాలిన్య వైపు ఉంది, లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఆలోచన మీద ఉంది. విడిచిపెట్టమన్నా విడిచిపెట్టలేదు, ఎక్కువైపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఫోన్ చేశాడు, బ్రదర్ మీరు విడిచిపెడితే నాకు ఫోన్ చేయండి లేకపోతే చేయొద్దు. హల్లెలూయా. మీరు విడిచిపెడితేనే ఫోన్ చేయండి లేకపోతే చేయొద్దు అన్నాను. బ్రదర్ మీ మాట నేను వింటా, ఈ రోజు నుంచి అయినా తీర్మానం తీసుకుంటా, మీ మాట ప్రకారం నేను నిలబడతా, ప్రార్థన చేసుకుంటా, బైబిల్ చదువుతా, దేవుడి దగ్గరికి వెళ్తా, నాకు కాస్త ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాడు. అప్పుడు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆ బ్రదర్ అన్నారు, మీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు బ్రదర్, నా ఫోన్ మాత్రం మిస్ చేయకుండా ఎత్తండి అన్నారు. నేను ఎవరి ఫోన్ మిస్ చేయడానికి నేను ఇక్కడ లేను, నన్ను ప్రభు మీతో మీలాంటి వారి కొరకు మాట్లాడడానికి నన్ను ఒక స్తంభంగా నిలబెట్టాడు, మీతో నేను ఖచ్చితంగా మాట్లాడతాను బ్రదర్ అని చెప్పాను. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే అంతా తెలిసి అజ్ఞానంలో పడిపోతారండి. కొంతమంది దేవుడికి ఇవ్వరు, వారి మనసుని వారి హృదయాన్ని, అంటే దేవుళ్ళు ఉండరు, వీళ్ళు ఎవరిలో ఉంటారంట? లోకాల్లో ఉంటారు. లోకంలో పరిస్థితి సంతోషము ఎలా 3 నాళ్ళ ముచ్చటి జీవితమే, 3 నాళ్ళ ముచ్చట బ్రతికే, 3 నాళ్ళ ముచ్చటది, 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా, గట్టి పువ్వు లాంటి జీవితం ఏనాడు సమసిపోయేరుగను. చూసారు, 3 నాళ్ళ ముచ్చటైన ఈ జీవితం వరకు ఆరాటాలు, పోరాటాలు, నాదంటే నాదని పీకులాట్లో, నాదంటే నాదని బుద్ధిలాట్లో. అవునా కదా? ఈ 3 నాళ్ళ ముచ్చటమైన బ్రతుకు కోసం ఎందుకు ఆరాటం, పోరాటం? హల్లెలూయా. కానీ ఈ 3 నాళ్ళ ముచ్చటమైన బ్రతుకు నువ్వు ఇక్కడే నీ పాపం క్షమించబడాలన్నా, నీ పాపం విడిచిపెట్టాలన్నా, నీ పాపం క్షమించబడాలన్నా ఈ 3 నాళ్ళ ముచ్చటైన జీవితంలోనే క్షమించబడతాయి. నువ్వు ఎప్పుడైనా చూడండి, గమనించండి, చచ్చిపోయే స్థితిలోని కొంతమంది మంచం మీద పడి 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 చేస్తారు. ఎందుకు చెప్పమంటారా? ఇది అది పందికి దేవుడి వైపు చూడరా బాబు అని పైకి చూడమంటారు, ఎప్పుడు పైకి చూడదట, కిందకే చూస్తుందట. ఎందుకో చెప్పమంటారా? దానికి ఎంత అంతను కానీ అది బైబిల్ వాక్యం కూడా ఉంది కదా, పైన ఉన్న వాటినే వెదుకుడే అని రాయబడి ఉంటది కదా. కానీ మనుషులు ఎక్కడ చూస్తారు? కింద వాటికి ఏదో పోగు పెట్టాను, ఏదో సంపాదించాలి, నా వంద సంపాదించాలి, సంపాదించి ఆ బంగారం నేను కాపాడలేదు, ఆ డబ్బు నేను కాపాడలేదు. అవునా కదా? ఆ యొక్క ఆ కలిగి ఉన్నటువంటి ఆ ధనము నేను కాపాడలేదు. ఎట్లే అనే దేశంలో ఒక ఆయన కోటీశ్వరుడు, లక్షలాది కోట్ల కలిగినటువంటి గొప్ప ఆస్తిపరుడు, కరోనా సీజన్లో ఏమైపోయింది, తన డబ్బు తన కాపాడలేదని ఊరు వీధిలోకి వచ్చి, ఎట్లే దేశంలోని వీధిలోకి వచ్చి కట్లతో డబ్బు ఇలా ఇసిరి పారేసాడు. అంటే అప్పుడు వాళ్ళందరూ అడిగారు, ఏమయ్యా ఏం పని నీకు, ఏమైంది నీకు, డబ్బు అంతా ఎందుకు ఇసిరేస్తున్నావు అంటే, ఈ డబ్బు నా తండ్రిని కాపాడలేకపోయింది, ఈ డబ్బు నా ఫ్యామిలీని కాపాడలేకపోయింది, మరణం రాకుండా చూడలేకపోయింది, ఈ డబ్బే శాశ్వతం అనుకున్నా, ఈ డబ్బే జీవితం అనుకున్నా, నా కాడ కలిగి ఉన్న కొన్ని వేల కోట్లాది రూపాయలు కలిగి ఉన్నాయి, అవన్నీ ఇగో
విసిరేస్తున్నాడు. డబ్బు వల్ల ఏమీ శాశ్వతం కాదు. కొన్ని డబ్బు లేకుండా కొన్ని ఉంటాయి. ఆమె చెప్పండి, డబ్బు లేకుండా కొన్ని ఉంటాయి, అవి శాశ్వతం. ఆమె చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషికి తెలియనిది ఏంటంటే డబ్బే శాశ్వతం అని బ్రతుకుతున్నాడు. చాలా మంది డబ్బున్నోడు జబ్బు అందుకో నేను చెప్తున్నాను. డబ్బున్నోడికి ఏమవుతుంది? బయటికి మాత్రం తెల్లగా వైట్ వస్త్రాలు, చేతిలో బంగారు వాచి, చేతులు 5 రింగులు, మంచి అదేంటిది స్మార్ట్ ఫోను, ఇవన్నీ పెట్టుకున్న లోపల ఏముందో తెలుసా? జబ్బు. ఎందుకో చెప్పమంటారా? లోకములో ఉన్న ప్రేమించవు. నువ్వు క్రైస్తవుడే కాదనట్లే, కానీ లోకముతో నీకు స్నేహం ఉంది. లోకంతో ఉన్న మనిషితో స్నేహం ఉంది. బయటికి ఏం కనపడదండి. జబ్బు ముదిరినంత వరకు బయటికి రాదు, గుర్తుపెట్టుకో. అది స్టార్టింగ్ లోని నీకు తెలియదు. ముదిరి 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 అప్పుడు బయటపడుతుంది. ఇంకో 2-3 రోజుల్లో చచ్చిపోతాను. దారిలో తీసుకెళ్తారు. ఆ టైంలో తీసుకెళ్ళిన తర్వాత చూపిస్తారు. చూపించి అంటారు, మా అబ్బాయికి ఎలా ఉందండి అంటే చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అంటే మాకు తెలియదండి, సడన్గా ఇలా వచ్చేసిందండి. మొన్న ఏమైంది, ఒక ఆయన జ్యువెలరీ షాప్ యజమానుడు, జ్యువెలరీ షాప్ యజమానుడు, మా ఇంటి దూరిగానే ఆయన ఇదే విశాఖపట్నంలో జ్యువెలరీ షాప్ పెట్టుకున్నాడు. జ్యువెలరీ షాప్ పెట్టుకుంటే చాలా మంచి వ్యక్తి, ఏ వ్యసనం లేదు, కానీ ఆయన అన్యుడు. అయితే ఆయన ఏం చేశాడు? మంచిగా బ్రతికాడు, మంచిగా జీవించాడు. కాకపోతే వ్యభిచారం చేసేవాడు అంటే తెలిసింది మనకి, తెలియదు కానీ. అయితే ఆయన ఏం చేశాడంటే ఆ జ్యువెలరీ షాప్ నడుపుకుంటూ కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులకి ఏమైందంటే హఠాత్తుగా బ్రెయిన్లోని స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు. ఎంబడే చచ్చిపోతే తన కళ్ళు, తన అవయవాలన్నీ దానం చేసి చచ్చిపోయాడు. చూడండి, డబ్బే శాశ్వతమైతే డబ్బు బ్రతికించాలిగా. ఇది నాది, అది నీది, అది నీది, ఈ కోట్లాది రూపాయలు పెట్టుకున్నాను, ఇది లక్షలాది రూపాయలు పెట్టుకున్నాను, ఇది వేలాది రూపాయలు పెట్టుకున్నాను. ఎవరికి కావాలంటున్నాను? ఎవరికి కావాలి డబ్బు? డబ్బుతో కొనలేని కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. కొనలేని కూడా ఉన్నాయి. కాబట్టి నువ్వు ప్రభునందు ఉంటే నీ డబ్బుతో పని ఉండదు. ఆమె చెప్పి నిజమైన క్రైస్తవుడికి డబ్బుతో పని ఉండదండి, గుర్తుపెట్టుకోవాలి. ఏ సమయంలో ఏదైతే కావాలో దేవుడు ఆ క్షణాన్ని ఇస్తాడు. ఆమె నిజం చెప్తున్నాను. మరి నాకు ఎంత డబ్బు అవసరం మీకు తెలుసుగా. ఎంత డబ్బులు వచ్చినా నాకు అవసరమే. కానీ బొర్ర పీకేసుకొని, తలబా చేసుకొని, మోకాల మీద పడి ఏడ్చి ఏసయ్యా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదంటే ఎలా అవుతుందో తెలియదు. ఆ రోజు కార్యం జరిగిపోతుంది. ఆమె నిజం చెప్తున్నానండి. నా విశ్వాసం అంతే, నా నమ్మకం అంతే. ఏది లేదనో ఏది అయిపోతానో నేను ముందుగా ఇది చేయను, కానీ ప్రార్థనలో గడుపుతాను. నేను ప్రభుతో చెప్పుకుంటాను, మనుషులు ఎవ్వరితో చెప్పాను. అందరూ చూసి అత్తకారించినా పర్వాలే, వీడు పనికిమాలు అనుకున్నా పర్వాలే, వీడు ఎందుకు పనికిరాడు అని అనుకున్నా పర్వాలే, కానీ చివరి క్షణంలో నా దేవుడు అద్భుతం చేయాలి. హల్లెలూయా. ఏంటి, చచ్చిపోయే మనిషి అలా పడి ఉంటే చివరి క్షణంలో లేపిన దేవుడు నాకు ఎందుకు హెల్ప్ చేయాలి చెప్పండి. ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం నాకు ఉంది. కాకపోతే నాకు కష్టం వచ్చిందని వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటా చూడు, అవన్నీ ఆలకించినవన్నీ ఒక రోజు నీ మీద పడతాయి. అవునా కదక్క? మీరెందరూ వింటారో వాడికి నీకు గొడవ వచ్చినప్పుడు నీ బ్రతికింతే, నీ జీవితం ఇంతే, నువ్వు అలాగే ఉంటావు అంటారు. రాత్రి యుద్ధం చెప్పినప్పుడు కూడా ఒకరితో చెప్పు, మనం కలిగి ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. మనం కలిగి ఉన్న దేవుడితో చెప్పుకుంటే చివరి క్షణం ఒక్క సెకండ్ చాలు దేవుడు అద్భుతం చేయాలంటే. ఆమె చెప్పు, ఆమె అంతే. మన ఆవిడ దర్శనం చెప్తుంది ఏమనంటే, ఆమె వైపు ఒక దగ్గరికి వెళ్తుందంట. పెద్ద బ్యాగ్తో డబ్బు దొరికిందంట. అవి లెక్క పెట్టలేకపోతుందంట. నేను విశ్వాసంగా ఉన్నప్పుడు నాకు దర్శనాలు ఎలాగో తెలుసు. ఫ్లైట్లో వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చిన దినాలు ఉన్నాయి, జరుగుతాయి, కంగారు పడకండి.
ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎంతో దూరం వెళ్ళి ప్రయాణం చేసి వచ్చి జరుగుతూనే లేదు. ఇప్పుడు అసలు ఇలా బోధిస్తానని కూడా నేను అనుకోలేదు, ఇలా చెబుతానని కూడా అనుకోలేదు. నా బ్రతుకు ఏంటి, నేనేంటి, అలా జరుగుతుంది అనుకోలే, కానీ జరుగుతుందా లేదా? మన రాత్రి ఒక సిస్టర్ ఫోన్ చేసి అంటుంది, బ్రదర్ మా సమస్యలు కొద్ది రోజులు తీరిపోతున్నాయి, మీరు ఫ్లైట్ లో రావాలి, ఫ్లైట్ లో వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి. అంటే అర్థం ఏంటంటే దేవుడు అద్భుతాలు చేసేది. మన దగ్గర ఏమి లేకపోతే జీరో. అందుకే ఐఎమ్ జీరో, నా ప్రభు హీరో. ఆ హీరో పక్కన నేను ఉంటే నాకెంత ధన్యత, ఎంత భాగ్యం. అందుకే చనిపోయే ముందు ఒక్క సెకండ్ ముందు నేను విశ్వాసం ఉంచితే నీ చనిపోయేటువంటి ప్రాణాన్ని 15 సంవత్సరాలు ఎడ్యుకేట్ ఇచ్చిన ఆయుష్ నీకేస్తాడు. హల్లెలూయా. కానీ మనం ఉండాలి కదా అలాగా. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరిలో ఉండాలి? ఎవరిలో ఉండాలి? రెండో కీర్తన గ్రంథం 48వ అధ్యాయం. మొదట దేవుళ్ళలో ఉండాలి. రెండో కీర్తన 48. నేను చక్కగా బేగా చెప్తాను, మనకి కొన్ని పనులు ఉన్నాయి. దేవుళ్ళలో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మాటకి దేవుళ్ళలో ఉంటే మనం ఎలా ఉండాలనుకున్నది చెప్పుకున్నాం. కీర్తన 48వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించుకుని. దేవా నీ నామము ఎంత గొప్పదో. 9వ వచనం. దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించుకుని. చాలు. చూడండి, ఫస్ట్ దేమో వచ్చి క్రీస్తునందు ఉండాలి, అంటే ప్రభునందు ఉండాలి. రెండోది ఏంటంటే ఇక్కడ రాయబడింది 9వ వచనం, దేవా మేము నీ ఆలయం నందు నీ కృపను ధ్యానించి. మనం రెండోది ఎక్కడ ఉండాలంటే దేవుని ఆలయం. చెప్పండి, ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? మరి యూట్యూబ్లో, తర్వాత ఫేస్బుక్లో, ట్విట్టర్లో, తర్వాత ఇన్స్టాగ్రామ్లో వచ్చి ఒక సెల్ల వరుక్కొని ఒక మెట్ల మీద పెట్టుకొని నీ మెట్ల మీద మా ఇంటికి గడప మీద కూర్చొని చూస్తాను. అక్కడ చాలా మంది లేదు పాస్ గారు మందిరానికి వెళ్ళాలి. ఏమ్మా మందిరానికి వెళ్ళాలి, సండే ఆదివారం ఇల్లు చర్చికి వెళ్ళలేదంటే నీ లైవ్ వచ్చేస్తుంది కదా. ఎక్కడికి? నీ లైవ్ వస్తుంది కదా అక్కడికి. చూస్తాను. మన బ్రదర్ చెప్తున్నాడు, మన బలిపీఠం తీసుకొచ్చారు కదా బ్రదర్, ఆ బ్రదర్ చెప్తున్నాడు మీరు ఎక్కడికి వెళ్తారంటే పవన్ దగ్గర కానీ మరి అక్కడికి ఆయన వస్తారా అని అడిగింది. లేదు బ్రదర్స్, ఒక అది ఏడిది కాదు తెర సేంద్ర దాని మీద ఆయన వాక్యం చెప్తే వినేసి వచ్చేస్తాడట. అంటే మంచిదే, ఆ విధంగా మరి ఉన్నారు. మనకి వాటి గురించి మాట్లాడట్లేదు కానీ దేవుని మందిరంలో గడుపుట, ఒక్క దినం గడుపుట. హల్లెలూయా. మొదట క్రీస్తునందు ఉండాలి. రెండు ఆలయమునందు ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఆలయమునందు ఉండాలి అంటే మందిరంలో ఉండాలి. నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. హల్లెలూయా. ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అంటే ఎంత గొప్ప భాగ్యము. ఒక గంట మందిరంలో కూర్చోమంటే లేదండి, ఇంటికి వెళ్ళిపోవాలి, అర్జెంట్గా మా ఇంటికి వెళ్ళిపోవాలి, మా ఆయన నా కోసం వెయిటింగ్, లేదా నా తమ్ముడు నా కోసం వెయిటింగ్. ఒక్క దినము నీ మందిరంలో గడిపావా ఏ రోజైనా గుర్తుపెట్టుకో. నీ బ్రతుకు దినాలన్నింటిలోనే మీ ఇంటి దగ్గర గడుపుతావు, లేదా మీ చుట్టాల ఇంటికి వెళ్తే 3 రోజులు 4 రోజులు గడుపుతావు. ఏ రోజైనా ఒక్క రోజు నువ్వు మందిరంలో గడిపే అనుభవం నీకు ఉండాలి. ఎక్కడ ఉండాలి మనం ఇప్పుడు? మరి ఉన్నారా? మీ గుండె మేము చేసుకుని చెప్పండి, ఉన్నారా? లేదు, ఒక్కరోజు గడపం. ఎందుకంటే ఆయన మన తల్లి. ఆయన ఎక్కడ ఉంటాడండి? దేవుని మందిరంలో ఆయన ప్రకాశమైన అగ్ని ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన ప్రకాశమైన అగ్ని మందిరంలో ఉంటుంది. అందుకే ముందు మీకు చెప్పాను, మందిరంలో ఎటువంటి వాడు వచ్చినా బాగుపడి వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అస్సలు మందిరంలో అడుగు పెడితే ఎవరైనా బాగుపడి వెళ్ళాలి అంటే అటువంటి విధంగా ఉండాలంటే సంఘం ప్రార్థన చేయాలి. మందిరంలో నిత్యము సంఘం ప్రార్థన చేయాలి. సాగర్ నగర్ లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేం పేరు అంటే అబ్రహం. ఆయన పేరేం పేరు? అబ్రహం. ఆయన సంఘంలో విశ్వాసులంట వారానికి ఒక గుంపు అనుకుంటాడు.
నలుగురు ఐదుగురు కలిసి రోజు ఒక గుంపు ఆ మందిరంలో ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఆమె చెప్పండి, ఇక్కడే సాగన వారానికి ఒక గుంపు అనుకొని డైలీగా ప్రార్థన దూపం వేస్తూనే ఉంటారు మందిరంలో. ఆయన ఖాళీగా ఉన్నప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని పంచుకొని మళ్ళీ వస్తూ ఉంటాడు. అంటే వాళ్ళు అనుకుంటారు, మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా దేవుని మందిరంలోనే ఉండాలి అని ఆలోచన కలిగి ఉన్నారు. ఎవరి పేరు హల్లెలూయా. ఒక ఆవిడ మందిరం ఇచ్చేసింది. ఒక ఆవిడ ఇంటి మీద మందిరం కట్టుకోండి అన్నదన్నమాట. ఆ ఇంటి మీద మంచి మందిరం కట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ దూపం నిత్యము మన యొక్క మందిరాలు వెలుగుతూ ఉండాలి. ప్రార్థన అనే దూపం మందిరంలో ప్రార్థన చేసేది వేరు, ఇంటికాడ ప్రార్థన చేసేది వేరు. మీరు ఎప్పుడైనా గమనించారు? మందిరంలో ప్రార్థన చేస్తే మందిరంలో అద్భుతాలు జరుగుతాయి. ఇంటికాడ ప్రార్థన చేస్తే ఇంటికాడ అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ఎక్కడైతే ఎక్కడ ప్రార్థన చేసినా అక్కడ అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు నైట్ పూట బయటకు వస్తూ ఉంటాను. ఎవరైనా ప్రార్థన చేయమని కోరితే నువ్వు మా ఇంటికాడ డిస్టర్బ్ అవుతుందని బయటకు వస్తూ ఉంటాను. బయటకు వచ్చి చీకట్లో నించొని ప్రార్థన చేస్తాను. ఎందుకు చెప్పమంటారా? చీకటితో నించొని ప్రార్థన చేస్తే నా చుట్టూ వెలుగున్నట్టు నాకు అంటారు. ఆమె చెప్పు హల్లెలూయా. వాళ్ళ ఉదయం ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, మీరు ప్రార్థన చేసే అద్భుతమైన రిలీజ్ వచ్చింది. ఆమె చెప్పండి. ఎందుకు మాట చెప్తున్నానంటే మనము మందిరంలో నిత్యము 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 దూపం చేయాలి, ప్రార్థన చేయాలి. వారానికి ఒకసారైనా ఏదో మీ వచ్చినప్పుడు శుక్రవారం ప్రార్థన చేయడం వెళ్ళిపోవడం కాదు. ఒక రోజు సమర్పించుకో దేవుని మందిరం కొరకు. ఒక రోజు దేవుని మందిరంలో అలా ఉండిపోయి గోజాడుతూ 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 దేవుడితో గడుపుతూ గడుపుతూ ప్రార్థన చేయి. దేవుడి బ్రతుకు నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి కీర్తనలోనే మళ్ళీ కీర్తన 84 అధ్యాయము. కీర్తన 84 అధ్యాయము. 84 అధ్యాయము 84:4 వచ్చిన చూడండి. చాలు చూడండి ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు. నీ మందిరము నందు నివసించి వారు ఎవరట? ధన్యులు. ఆమేన్ చెప్పండి. మరి మందిరంలో లేకపోతే ఎంత మనం సంపాదించుకొని మందిరంలో ఒకరోజు గడపకపోతే ఎందుకో? ఏదో పాస్టర్ గారు వచ్చినప్పుడు లేదా ప్రార్థన జరిగినప్పుడు కాదు. ఒక రోజు నువ్వు ఏకాంతముగా వచ్చి మందిరంలో ఒక పూట లేదా ఒక రోజు లేదా ఒక దినము అలాగ సమర్పించుకొని దేవుడి మందిరంలో ఉండిపోయి నెక్స్ట్ దినం వేరు అలా వారానికి ఒక రోజు దేవుడు అద్భుతాల మీద అద్భుతాలు చేస్తాడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమా ప్రార్థన చేస్తున్నాం అంటే ఇంటికాడ చేసుకుంటున్నాం కానీ లెగుతున్నాం కానీ మళ్ళీ పడుకుని పోతున్నాం, లెగుతున్నాం కానీ మళ్ళీ పడుకుని పోతున్నానండి. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ మందిరంలో నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను ఎక్కడట ఎక్కడట అది దేవుని మందిరంలో స్తుతించాలి. ఇక మూడవదిగా దేవుని ఆలయంలో స్తుతించాలి. 61వ కీర్తన 5వ వచనం. 61వ కీర్తన 5వ వచనం. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోది కదా, మూడోదిగా ఆయన నామమందు ఉండాలి. ఏ నామమందు? ఆయన నామమందు. చూడండి 5వ వచనము. దేవా, నీ మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు, నీ నామమందు భయభక్తులు గలవారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించున్నావు. ఎవరి నామమందు? దేవుని నామమందు. ఏ నామం అది? ఏ నామం అది? ఏ నామం అది? యేసు నామము. హల్లెలూయా. యేసు నామములో నువ్వు ఉంటే, యేసు నామము నువ్వు కలిగి ఉంటే, యేసు నామముతో నువ్వు బ్రతికితే చాలు, నీ జీవితం ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పరలోకాన్ని తీసుకెళ్లాలన్నా ఈ నామము నువ్వు పూజించాల్సిందే. నువ్వు పరలోకానికి వెళ్ళాలన్నా ఈ నామం నువ్వు కలిగి ఉండవలసిందే. నువ్వు ఎవరిలో ఉండాలి? యేసులో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీస్తులో ఉండాలి. 2 ఆలయంలో ఉండాలి. 3 ఆయన నామంలో ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆయన నామంలో నువ్వు కనుక ఉంటే, ఆయన నామం కలిగి ఉంటే చాలు, నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళా అభివృద్ధి చెందుతూనే ఉంటావు. హల్లెలూయా. యేసు నామం అంటే దైవం ఏమంటది? నేను పోతాను, నన్ను ముట్టుకోకు, నన్ను ముట్టుకోకు, నన్ను పట్టుకోకు. ఏ అంటే యేసు రక్తమే ఏమంటది?
ఇప్పుడు దీన్ని కూడా వాళ్ళు చేస్తుంటారండి చాలా మంది. ఇక్కడ రక్తమే రక్తం. రాత్రి ఒక వీడియో చూస్తే ఆ వీడియోలో అంటుందో సిస్టర్ రక్తమే రక్తం, చచ్చిపోయిన రక్తమే అంటున్నాను. మూర్ఖురాలు మాట్లాడింది. నేను అనుకున్నాను మూర్ఖులకి ఏం తెలుస్తుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ బిజినెస్ చేస్తాను, నేను తీసుకెళ్ళి ఆ బిజినెస్ లో పెడితే నీకు ఏడు తెలుస్తుంది దాని గురించి అన్ని. ఇప్పుడు అన్నీ ఒక జాబ్ చేస్తున్నాడు అనుకోండి, ఆ జాబ్ కి ఆయన లేనప్పుడు ఆయన స్థానంలో నువ్వు వెళ్తే నీకు ఏడు తెలుస్తుంది. ఏం తెలుస్తుందా? ఏమి ఎందుకు తెలియదంటే ఆయన చేసేటువంటి ఉద్యోగం వేరు, ఆయన చదివేటటువంటి ఆ చదువు వేరు. ఆ చదువు నువ్వు చదవలేవు, నీకు తెలీదు. అవునా కాదా? కానీ యేసయ్య గురించి తెలియక వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. అవునా కదా? యేసయ్య గురించి తెలియక మాట్లాడుతున్నారు. తెలిసి మాట్లాడితే దానికి ఖచ్చితంగా శిక్ష, తెలియక మాట్లాడినా ఖచ్చితంగా తప్పదు. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా శిక్ష అనుభవించవలసి వస్తుంది. గుర్తుపెట్టుకో. దేవుడి శక్తిమంతుడండి. ఒక్కసారి అన్నడా మొత్తం నేల మొత్తం ఆకాశం ఒకటి అయిపోతుంది. ఏదో అనుకుంటున్నాడు. నోటి మాట ద్వారా భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త ఆయన ఊదేటనుక ఏమైపోద్ది? శ్మశానం అయిపోద్ది. కానీ ఆయన అలాంటి దేవుడు కాదు, శిక్షించే దేవుడు కాదు, రక్షించే దేవుడు. ఆమె చెప్పు. మన దేవుడు ఎలాంటి దేవుడు? రక్షించే దేవుడు, శిక్షించే దేవుడు కాదు. శిక్షించే దేవుడు అయితే నువ్వు ఎలాకుంటావో తెలుసా? నువ్వు ఏ పొరపాటు చేసినా నీకు శిక్ష అమలు అవుతానే ఉంటుంది. జైలు నీకు శిక్ష అమలు అవుతూనే ఉంటుంది. ఎంతమంది పొరపాటు చేయకుండా జీవిస్తున్నారు ఈరోజు? ఎంతమంది తప్పు చేయకుండా జీవిస్తున్నారు ఈరోజు? ఎంతమంది తప్పు లేకుండా బ్రతుకుతున్నారు ఈరోజు? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోతున్నారు. అందువల్లే శిక్ష. కానీ మన దేవుడు శిక్షించే దేవుడు కాదు. చాలా మంది అనుకుంటారు, యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నాను, చాలా మంది ఏమనుకుంటారంటే ఇంత బండబూతిని మరియమ్మని తిడుతున్నారు, యేసు బాబుని తిడుతున్నారు, వారి తండ్రి గారిని తిడుతున్నారు, తను నమ్ముకున్న శిష్యులు తిడుతున్నారు, తను నమ్ముకున్న పాస్టర్లు తిడుతున్నారు. వీళ్ళంతా తిట్టినా దేవుడు ఉంటే ఈ మాటలు ఎందుకు వస్తాయి మన మీదకి అని చాలా మంది అనుకోవచ్చు. కానీ చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశం నుండి ఆయన చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజు నీ జీవితం ఎగిరిపోద్ది. ఎన్నాళ్ళు బ్రతుకుతాం? మహా అయితే 40 సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత నీ జీవితం ఏమైపోద్ది? వెళ్ళిపోద్ది దేవుడి దగ్గరికి. ఆ రోజు ఎవరి దగ్గర ఉండాలో తెలుసా? ఎవరి దగ్గర ఉండాలో తెలుసా? నీకు యేసయ్య దగ్గర ఉండాలి. వంగి అప్పుడు అక్కడ ఉంటుంది నీకు తీర్పు. ఆ తీర్పులో నీ బడా ఏంటో తెలుస్తుంది. అవునా కదా? నీ బడా ఏంటో అక్కడ తెలుస్తుంది. ఆ రోజు ఆ క్షణము గుండెలు బాదుకొని ఆడాల్సిన పరిస్థితి రోజు వస్తుంది. ఆ క్షణం వరకు యేసయ్య చూస్తావు. ఆయన ఏం అమ్మాయి కాదు, ఆయన నోరు లేనివాడు కాదు, మోగ బొమ్మ కాదు. అర్థమవుతుందా? ఆయన నోరు లేనివాడు కాదు, మాట్లాడే దేవుడు. ఆమె చెప్పండి. అందుకే ఆయన చూస్తున్నాడు. అందుకే మనం ఏ నామం కలిగి ఉండాలి చెప్పండి? యేసునామం. చెప్పండి. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. యేసునామం చెప్పండి. జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సాతానుపై అధికారమిచ్చెను శక్తి కలిగిన యేసునామము. సాతానుపై అధికారమిచ్చెను శక్తి కలిగిన యేసునామము. శత్రు సమూహముపై జయమిచ్చెను జయశీలుడైన యేసునామము. శత్రు సమూహముపై జయమిచ్చెను జయశీలుడైన యేసునామము. అందుకే యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. యేసునామము చెప్పండి. జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.
కానీ సాతాను శక్తులు ఉంటున్నాయి. ఆయన మోగ బొమ్మ కాదు, నోరు లేని జీవం కాదు. ఉంది ఒక రోజు నీకు ఆయన వేచి ఉన్నాడు. ఆమె చెప్పు, ఒక రోజు నీకు ఉంది. నీ ఆట ఇక్కడ ఎంత 70 సంవత్సరాలు, మా అయితే 50 సంవత్సరాలు పోతుందండి. బొమ్మని కాదు నేను చెప్పింది, పోతున్నారు. వారు కలిగి ఉన్నటువంటి దురాలోచనలు, దూరబుద్ధి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ పాపము, శాపను బట్టి ఏమవుతున్నారు, తక్కువ సమయంలోనే పోతున్నారు. ఏదో ఒక రోజు ఆయన కాళ్ళ దగ్గర నువ్వు పడాల్సింది. అది వెయిటింగ్. ఆమె చెప్పు, ఆమె చెప్పు. ఆ రోజు అనుకుంటా గుండెలు బాదుకొని లాజరు ధనవంతుడు చూడు బాదుకున్నాడే, ఆ లాజరును చూసి, ఆ యొక్క దేవుని కుడి పార్శ్వం మీద కూర్చున్న లాజరును చూసి అప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఇలాగా ఏమని ఆయన అంటున్నాడు కదా, ధనవంతుని అంటున్నాడు, యేసయ్యా నా అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు కింద నన్ను పంపిస్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాను నిజమైన దేవుడు ఎవరో చెప్పండి. హల్లెలూయా అని పంపిస్తాడా? ఒక్కసారి నువ్వు వెళ్ళిపోయేదాకా కిందకి రావడం, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళక ముందే నీ భవిష్యత్తుని స్థిరపరచు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళక ముందే నీ జీవితాన్ని సరి చేసుకో. లేదా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు రొమ్ము కొట్టుకుని అరిచిన గీ పెట్టిన అంతే. ఎక్కడికి? నరకానికి. ఖచ్చితంగా నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడతాడు. ఇక్కడే ఒకటి తప్పు చేస్తున్నారు మనం. ఎక్కడ చెప్పమంటారా? నమ్మి బాప్తిసం పొందితే చాలు. ఏమంటున్నారు? నమ్మి బాప్తిసం పొందితే చాలు, మనం పరలోకానికి వెళ్ళిపోతాం. నీ పొంద పరలోకం నువ్వు ఎలా ఎన్ని చెప్పమంటారా? నమ్మితే మార్గం ఉంది, కానీ నువ్వు బాప్తిసం పొందితే మార్గం ఉంది, కానీ అక్కడ నువ్వు వెళ్ళి ఆ బైబిల్ ప్రకారంగా నువ్వు దేవుని మాట ప్రకారంగా జీవిస్తేనే కానీ పరలోకానికి వెళ్ళవు. నమ్మితే మార్గం ఉంది, కరెక్టే. నమ్మితే దేవుడి దగ్గరికి వెళ్తా, కరెక్టే. కానీ బైబిల్ ఉన్న సత్యాన్ని నువ్వు పాటించకపోతే ఏమవుతుంది తెలుసా? అక్కడ కూడా నరకం ఉంటది, పరలోకం. నువ్వు మంచిగా జీవిస్తే పరలోకానికి వెళ్తావు, లేదంటే నిత్య నరకంలో పోతావు. అక్కడ నీ నాపివాడు తరతరాలు, యుగ యుగాలు, తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. ఎవరు దేవుడు? మన దేవుడు. యేసయ్య హల్లెలూయా. యేసయ్య మన దేవుడు అంటే మనందరికీ దేవుడు, మనందరికీ కాదు ప్రపంచానికే దేవుడు. ఆమె చెప్పు. అందుకే అపోస్తలుల కార్యాలు రాబడి ఉంటది, ఏమని తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. ఆయన తెలుసుకోవడం ఒక వంతు అయితే, ఆయన బాప్తిసం తీసుకోవడం ఒక వంతుడైతే, ఆయన నియమాలు పాటించడం ఒక వంతు. చాలా మంది పెద్ద పెద్ద తలకాయలు ఏమన్నాయి తెలుసా? యేసయ్య గొప్ప దేవుడే, యేసయ్య శక్తిమంతుడే, యేసయ్య బలవంతుడే, ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడు మాకు తెలుసు. కానీ యేసయ్య నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు చూసావు, వాళ్ళ బ్రతుకులు చూసావు, వాళ్ళు మంచోళ్ళు కాదు. వాళ్ళు మంచోళ్ళు కాకపోతే వాళ్ళ ద్వారా నీకు ఏ పరలోకం అవుతుందా? చెప్పు. వాళ్ళు చెడ్డోళ్ళయ్యా, వాళ్ళు చెడిపోయారు, నువ్వెందుకు చెడిపోవాలి కాదు చూసి. వాళ్ళు చెడిపోయి ఉన్నారు, వాళ్ళు చూసి నువ్వెందుకు పాడైపోవాలి? నీ భవిష్యత్తు నువ్వు నాశనం చేసుకోవట్లేదా? చాలా మంది ప్రశ్న అడిగారు నన్ను. నేను చెప్పాను, దేవుడు నమ్మి బాప్తిసం పొందడం ఒకటే, దేవుడి సత్యాన్ని పాటించడం పోదు. ఈ రెండు కలిగి ఉంటేనే పరలోకం. హల్లెలూయా. నీ ఇష్టానుసారం బ్రతికేసి యేసునామాన్ని కలిగి ఉన్నాను, బాప్తిసం పొందేశాను, బాప్తిసం తీసేసుకున్నాను, నాకు పర్వాలేదు, నాకు తిరిగి లేదు, ఖచ్చితంగానే పరలోకం పోతానంటే నువ్వు పోతావా? ఎక్కడికి? నరకానికి పోతావు. ఎవ్వడు అడ్డేది లేదు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏ నామం కలిగి ఉంటాను? లాస్ట్ మాట చెప్తాను. ఇంకా చాలా విషయాలు రాసుకున్నాను, కానీ లాస్ట్ మాట చెప్తాను. సామెతలు 12:28. మొదటిది క్రీస్తునందు ఉండాలి, రెండోది ఆయన ఆలయమునందు ఉండాలి, మూడోది ఆయన నామమందు ఉండాలి, నాలుగోది ఆయన మార్గము యందు ఉండాలి. చూడండి, సామెతలు 12:28. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అన్నది? సామెతలు 12:28. 12:28 ఒకసారి అందరూ చూడండి.
నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. హల్లెలూయా. నీతి కలిగి ఉంటే మరణమా? ఆగు. ఎందుకు వస్తున్నా నా మీదకి? ఆగా, ఖచ్చితంగా ఆగుతుంది. తెలుసా నీకు? లేదా బైబిల్లో చూడండి, అదే సామెతల గ్రంథం 2:10 సార్ చూడండి. 2:10 సామెతలు 2:10 నీతి మరణం నుండి రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాయబడి ఉందా లేదా? సారీ 10 సారీ, నేను తప్పు చెప్పాను. 10 చూసారా? ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, అదే సామెతలు 12:28 నీతి మార్గమందు జీవము కలదు, అంటే మరణము లేదు. అదే సామెతలు 10:2 ఉంది, నీతి మరణం నుండి రక్షించు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఏ మార్గం కన్నా ఎలా తెలుసు నీకు? ఏ మార్గం ఉండాలి తెలుసా నీవు? నీతి మార్గం. ఇది చాలా కష్టమైన మార్గం. ఏ మార్గం? ఇప్పుడు దాకా అన్ని మార్గాలు బాగానే ఉన్నాయి పాస్టర్ గారు అంటే బాగానే ఉంటాయి. ఇది కూడా ఆచరణలో తీసుకొస్తే నీ జీవితాన్ని చాలా అద్భుతం అంటారు. అవునా కదా? దీని ఆచరణలో పెట్టగా నీకు వ్యసనంగా ఉంటుంది. అవునా కదా? ఆచరణలో ఉన్నవాడికి నీతి మంచిది, ఆచరణలో లేని వాడికి ఇది అది. అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి ఆచరిస్తూ నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతికిన వాడికి ఈ నీతి చాలా చాలా ముఖ్యం. దేవుణ్ణి కలిగి ఉండి పాపంలో దిగజారిపోయిన వాడికి ఈ నీతికి ఎలా ఉంటుంది తెలుసా? వెళ్ళు నాకు నీకు చాలా దూరం అంటారా? కానీ నీతి కలిగి ఉంటే నీ మీదకి మరణం వచ్చిన ఆగు అంటావు. ఎందుకు తెలుసా? నువ్వు నీతి కలిగి ఉన్నావు. దానికి నా నిదర్శనం ఏంటో తెలుసా? అదే నీతి కలిగి ఉన్నాడు ఎస్సీ గ్రంథంలో రాయబడి ఉంటుంది 15వ అధ్యాయంలో అనుకుంటాను. ఆయన పేరు ఏం పేరు అంటే హెచ్కియా 38 అనుకుంటాను. కాదు 38వ అధ్యాయము 15వ అధ్యాయం. సారీ, నాకు కూడా క్లారిటీ లేదు. ముప్పై ఎనిమిది ఒకసారి చూపించిన మాత్రం చూసారా? అదే నీతి హెచ్కియా కలిగి ఉన్నాడు. హెచ్కియా ప్రార్థించగా ఏమైపోయిందో తెలుసా? ఎస్సీ వచ్చాడు తన ఇంటికి. తన ఇంటికి ఎస్సీ వచ్చి అంటాడు, హెచ్కియా నువ్వు మరణమవుతున్నావు, నువ్వు చచ్చిపోతావు, నీ ఇంటిని చక్కబెట్టా అని డైరెక్ట్గా వెళ్ళి ప్రభు చెప్పిన మాట చెప్పాడు. ఎవరికి? హెచ్కియా. చూడండి, మీకు ఇక్కడ మంచి అద్భుతమైన మాట రాబోతుంది. ఆ హెచ్కియా నువ్వు చచ్చిపోతున్నావు, నీ ఇంటిని సిద్ధపరచు, చక్కబెట్టుకో అని చెప్తే హెచ్కియా ఏం చేసింది తెలుసా? అమ్మో నేను చచ్చిపోతుంది, నా జీవితం అయిపోతుంది, నా జీవితం ఎంతలో ముగించబడదు అల్లే. ఏమన్నా తెలుసా? గోడ తట్టు తిరిగి 2 చేతులు పైకి ఎత్తి మోకరించి ఆయన అన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నీ ఎంత నీతిగా బ్రతికే నువ్వు చూడలేదా? నేను ఎంత యథార్థంగా బ్రతికే నీ ఎదుట నువ్వు చూడలేదా? నీ ఎంత యథార్థంగా జీవించానో నువ్వు చూడలేదా అనేసి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ప్రభు అంగీకరించి ఏ ఎస్ఐ అయితే నువ్వు చచ్చిపోతావు అన్నాడో అదే ఎస్ఐ కనబడి అంటాడు ప్రభు. ఏమన్నాడంటే, ఇగో ఆ హెచ్కియా ప్రార్థన నేను విన్నా, నువ్వు వెళ్ళు ఆ హెచ్కియాకి కనబడి మాట్లాడి నేను 15 సంవత్సరాల ఆయుష్ పోతున్నాను. నీతికి ఎంత చక్కని మార్గం ఉందో చూడే. ఏ నీతి అయితే మనం ఈరోజు చెప్పుకుంటున్నామో అదే నీతి హెచ్కియా కలిగి ఉండడం బట్టి మరణం తప్పించబడింది. నువ్వు నేను నీతి కలిగి ఉంటే నీ మీద మరణం వచ్చిన మరణపు ముళ్ళును వీర్చి యేసయ్య నీ ముందు ఉంటాడు. హల్లెలూయా. మరణపు ముళ్ళుని విరిచేదే. మరణాన్ని రుచి చూడక బ్రతికే నరుడెవరని వాక్యం చెప్తా ఉంది. కానీ నీ మీదకి నీ ఆయుష్ అయిపోయినా కూడా ఆయుష్నిచ్చే దేవుడు తెలుసు.
ఎంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావంటే నీతికి అంత శక్తి ఉంది. గుర్తుపెట్టుకో. నువ్వు నీతికి ఎందుకు జీవించాలంటే ఏసైనా నమ్ముకున్నాక, ఎందుకు బ్రతకాలంటే ఏసైనా నమ్ముకున్నాక నువ్వు చక్కగా ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం. నువ్వు నీతిగా బ్రతకాలనేది ఆయన ఉద్దేశం. ఎందుకో తెలుసా? నువ్వు నీతిగా ఉంటే ఇక్కడ ఆయనతో ఉంటావు, పరలోకంలో కూడా అది ఆయన కావాల్సింది. ఆ ప్రణాళిక మీద నిన్ను భూమి మీద సృష్టించు. ఆ ప్రణాళిక చొప్పున నిన్ను, నీ కుటుంబాన్ని ఒక ప్రణాళిక పెట్టుకొని నిన్ను సృష్టించాడు. నువ్వు ఊరినే సృష్టించలేదు దేవుడు. నువ్వేదో తిరుగుతావనో తాగుతావనో సృష్టించలేదు. నువ్వేదో వెచ్చబడిగా జీవిస్తావనో నిన్ను సృష్టించలేదు. ఆ సృష్టికర్తే నువ్వు పాడైపోయిన బాధపడేది, ఆ సృష్టికర్తే నువ్వు బాగుపడిన సంతోషించేది. నీవు ఇక్కడ ఎలా ఉన్నావో సంతోషంగా పరలోకంలో నాతో కూడా లేదా ఆయన నాతో ఉండాలని దేవుడు నేను అద్భుతమైన సృష్టినిస్తే నీ ఇచ్చలవిడిగా జీవించి ఇచ్చలవిడిగా బ్రతికి నీతికి దుర్నీతికి ఎటువంటి తేడా ఉందో తెలుసుకోవడం మానేసి నువ్వు ఇచ్చలవిడిగా జీవిస్తుంటే ఆ రోజు ప్రభు చెప్తాడు కదా, ఒక్క రోజు నువ్వు గుండె బాదుకొని ఏడాల్సిన రోజు వస్తుంది. ఆ రోజు ఎవరితో చెప్తావు? తల్లి ఉండడం, తండ్రి ఉండడం, అక్కచెల్లెలు ఉండరు, అన్నదమ్ములు ఉండరు, ఎవ్వరి దరికి రారు. నీ దరికి నీ నించునే స్థలానికి ఒక ప్రభు తప్ప ఎవడు ఉండడు అక్కడ. ఇక్కడే బంధాలు బంధుత్వాలు, ఇక్కడే మంచి చెడ్డ, ఇక్కడే మానవత్వం లేనిది తెలుస్తుంది. పరలోకంలో ఏముండదు, ఒకటే దేవునికి స్తుతి. హల్లెలూయా, దేవునికి స్తుతి. ఆ రోజు నువ్వు పరలోకంలో ఎవరితో చెప్పుకుంటావు? నీ భర్త నిన్ను కొడితే నీ బంధువుతో చెప్పుకోవచ్చు, లేదంటే నీ స్నేహితులు చెప్పుకోవచ్చు. కానీ చిన్న కంప్లైంట్ ఇద్దామని అక్కడ ఎవరు చెప్పుకోలేదు. తల్లి జాడ పిల్లలు ఉండదు, పిల్ల జాడ తల్లి ఉండదు. ఇక్కడే పోయేవాళ్ళు అక్క చెల్లి అన్న తమ్ముడు, అక్కడ ఎవరు ఉండరు, అంత సమానమే. అర్థమవుతుందా? పరలోకంలో అంత సమానం. ఆడోళ్ళి దేవుడు ఒక స్థానంలో ఉంచుతాడు, మగాళ్ళు ఒక స్థానంలో పెడతాడు. పెట్టి ఇద్దరిని కూడా పరిశుద్ధమైన దేవునికి ఆరాధన చేయడం మన పని. నిత్యము పరిశుద్ధులు అదే ఆరాధన చేయాలి. నీతి కలిగి ఉండవు దాని మీద. అంతే తప్ప నీ ఇష్టానుసారంగా బ్రతికేసి నీ ఇష్టానుసారంగా జీవించేద్దామంటే ఈ మార్గం కానే కాదు అస్సలు. ప్రతి మనిషిని భూమి మీద సృష్టించిన ప్రతి మనిషిని ఒక ప్రణాళిక చొప్పున దేవుడు సృష్టించాడు. కానీ ఆ ప్రణాళికని విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడం వల్ల, నీతి కలిగి మార్గాన్ని విడిచిపెట్టేసి దుర్నీతి మార్గాన్ని ఆచరించడం వల్ల ఇందులో 100కి దాదాపు 10 మంది మాత్రమే దేవుడికి సొంతమవుతున్నారు. 90 మంది కూడా దుష్టుడు ఎత్తికిపోతూ ఉన్నాడు. ఈరోజు దుష్టుడు ప్రతి ఒక్క మానవుని ఎత్తికిపోతున్నాడు అంటే కారణం నీవు. నీ ఆచరణ, దేవుని భక్తిలో నీ జీవితం లేదు, నీ బ్రతుకు లేదు, నువ్వు నీతిగా బ్రతకట్లేదు, నువ్వు యథార్థంగా బ్రతకట్లేదు. అందువల్లే నువ్వు ఎవరికి దొరికవో తెలుసా? సైతానికి అడిగి దొరికావు. వాడు ఆడుకుంటాడు అంతే. వాడికి ఒక్కసారి నువ్వు పట్టుబడ్డావా ఆడుకుంటాడు. రిమోట్ ఆడి చేతిలో ఉంటే చూడండి, రిమోట్ మన చేతిలో ఉంటే డ్యాన్స్ ఛానల్ కావాలంటే డ్యాన్స్ ఛానల్ పెట్టుకోవచ్చు, పాటల ఛానల్ కావాలంటే పాటల ఛానల్ పెట్టుకోవచ్చు, బొమ్మలు కావాలంటే బొమ్మలు పెట్టుకోవచ్చు, తైతికలాడి కావాలంటే తైతికలాడి పెట్టుకోవచ్చు. రిమోట్ ఎవరి చేతిలో ఉంది చెప్పండి. ఇప్పుడు అది వాడు ఆడిస్తున్నాడు, నువ్వు ఆడుతున్నావు. జ్ఞాపకం చేసుకో. ఈ రోజు నీ జీవితం హ్యాపీనెస్ గా చక్కగా హ్యాపీగా జీవించవచ్చు. కానీ ఒక రోజు గుంట్లు బాదుకొని ఏడ్చినా సరే, రొమ్ము కొట్టుకున్నా సరే ఎవరు నీ దరిదాపులు ఆడుకోవడం, ఎవరిని ఆడచ్చు, ఎవరిని ప్రేమించుకో. అందరూ విడిచిపెట్టేసి ఇక్కడ ఒంటరిదాని అయిపోతే నీ కన్నీరు గారుస్తున్నావే, ఇక్కడ ఒంటరివాడిగా అయిపోతే నీ కన్నీరు గారుస్తున్నావే, ఇక్కడ ఒంటరివాడిగా బ్రతుకుతుంటే కన్నీరు గారుస్తున్నావే. అక్కడెవరు చెప్పుకోండి. ఇక్కడైతే ఎవరితో ఒకరితో చెప్పుకోవచ్చు. సంఘం ఉంటుంది, సేవ ఉంటుంది, లేదంటే బయటనే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు, లేదంటే బంధువులు ఉంటారు, లేకపోతే పెంచిన వాళ్ళు, పెద్ద చేసిన వాళ్ళు, గొప్ప చేసిన వాళ్ళు, లేకపోతే మనకు ఎప్పుడో కొంతకాలం క్రితం తెలిసిన వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ అక్కడ ఎవరితో చెప్పుకోవడం కాదు. ఎందుకంటే అంటాడు బిడ్డ, నీ జీవితం భూమి మీద వ్యర్థపరుచుకున్నావు, నీకు ఇచ్చిన ఆయుష్ వ్యర్థం చేసుకున్నావు, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని వృధా చేసుకున్నావు, నీకు నాకు సంబంధం లేపో అంటలేదు. అప్పుడు నువ్వు ఎవరితో చెప్తున్నావు? ఆ దినం రాకముందే ప్రభు నువ్వు సిద్ధపరచుకోమని చెప్తున్నాడు, నీతిగా బ్రతకమని చెప్తున్నాడు, యథార్థంగా ఉండమని చెప్తున్నాడు, పరిశుద్ధంగా బ్రతకమని చెప్తున్నాడు. అందుకే సాధ్యమైనంత వరకు పరిశుద్ధతకి స్థానము ఉండేది. నీకు చేతనైనంత వరకు పరిశుద్ధతలో పెరుగు, పరిశుద్ధతలో ఉండు, పరిశుద్ధతలో జీవించు, పరిశుద్ధతగా నడు. నీ జీవితము అద్భుతంగా దేవుడిని మంచిపోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా అద్భుతమైన
ఆ యొక్క వాక్యాన్ని వింటూ ఉండే కొన్ని సందర్భాలు నీతిగా బ్రతకపోతే నేను అనుకున్న ప్రభా అందరినీ యథార్థవంతులుగా సృష్టించగల, అందరినీ పరిశుద్ధులుగా ఉండటికే సృష్టించగలంటే వాళ్ళు లేని కోని తంత్రాలు కల్పించుకొని దేవుణ్ణి పక్కన పెట్టేశారు. అది కారణం ఆరాధ్యం ఫస్ట్ నుంచి చదివితే నరుని నేను యథార్థవంతులుగా సృష్టించాను, నన్ను నేను గొప్పవాడిగా చేసుకోవడానికి సృష్టించాను. అది అస్సి గ్రంథం కాదు వచ్చి 1వ అధ్యాయము 2వ వచనం చదివితే ఆకాశం నా మాట వింటుంది, భూమి నా మాట వింటుంది, నేను పిల్లలు పెంచి పెద్ద చేసేనే వారు నా మీద నీరు పెట్టింది తిని నా మీద తిరగబడవచ్చు. ఉందా లేదా సమాజం అనగా? ఉందా లేదా బిడ్డలారా? ప్రతి ఒక్క సమాజం ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా, ఏ దేశంలో చూసినా ఏసై అంటే ఇష్టం లేదా, నాకు ఏసై అంటే వద్దు అంటున్నారు. ఎవరు సృష్టించారు నిన్ను? ఎవరు మలుచుకున్నారు నిన్ను? తల్లి గర్భంలో రూపింపబడిన ముందు నేను ఏమైనా దేవుడు నీతో ప్రణాళిక పెట్టుకున్నాడే, ఆ దేవుడు నిన్ను పక్కన పెట్టేశావు కదా. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నీ జీవితం ఏమైపోతుందో తెలుసా? నీ బ్రతికి ఏమైపోతుందో తెలుసా? ఆయన లేనప్పుడు నీ జీవితం వృధా. ఆయన కలిగి లేనప్పుడు నీ జీవితం వేస్ట్. చెత్త కాగితానికైనా ఒక చిన్న దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చేమో కానీ నీ జీవితం దానికి కూడా పనికి దేవుని కలిగి లేకపోతే, చెప్తున్నాగా, దేవుని కలిగి లేకపోతే నీ జీవితం వృధా. అందుకే పగల రాత్రి యేసయ్యని ఆరాధించావు, స్తుతించావు. అందులో ఉన్న ధన్యత ఈ లోకంలో ఎక్కడ లేదు, రాదు. మనం అనుకుంటాం పబ్బులకి వెళ్తే, సినిమాలకి వెళ్తే, షికార్లకి వెళ్తే, తాగితే, తిరిగితే, ఎంజాయ్ చేస్తే అది గొప్పది అని అనుకోవచ్చేమో కానీ ఈ 3 నెలల ముచ్చటైన జీవితము నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో నీకే గ్యారెంటీ లేదు కదా. ఎందుకు అంత ఆరాటం పోరాటం నీకు? ఎందుకంత ద్వేషం నీకు ప్రభుపై? నువ్వు మారవో అవతల వ్యక్తి నీ ద్వారా మార్చలేవు, నువ్వు బాగుపడవో అవతల మనిషి నీ ద్వారా బాగుపరచలేవు. ఏమ్మా చర్చికి వెళ్తున్నావు అంటే నన్ను వెళ్తున్నాను తండ్రి. ఏమ్మా వాక్యం వింటున్నావు అంటే చక్కగా వింటున్నాను. నేను చెప్పారమ్మా చాలా చక్కగా బ్రతకమని చెప్పారమ్మా. మరి నీ జీవితం ఏమైపోయింది? లేదు ఆ పొజిషన్లో, నీ జీవితం అలా లేదు. కాబట్టి బిడ్డ విను, నీ జీవితాన్ని నీతిగా బ్రతకడానికి ఉపయోగిస్తావా, లేదా పరిపూర్ణతగా ఉండి లేదంటే ఆ పరిపూర్ణతలో లేకుండా విడిచిపెట్టాలని ఆలోచిస్తావా? అది నీ ఇష్టం. చాలా టైం అవుతుంది మనకి, ఇంకా చాలా విషయాలు రాసుకుని చెప్పను. కాబట్టి గమనించండి ప్రియమైనటువంటి దేవుడు, నేను చెప్తున్నా నీతిగా బ్రతుకు. నీకు సాధ్యమైనంత వరకు నీతి 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 నీతిగా ఉంటే నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది క్రీస్తునందు ఉండాలి, అంటే యేసునందు ఉండాలి. రెండోది ఆయన ఆలయంలో ఉండాలి. మూడోది ఆయన నామమందు ఉండాలి. నాలుగోది ఆయన నీతి మార్గంలో నడవాలి. ఈ 4 కలిగి ఉండాలని మిమ్మల్ని ప్రభు పేరట కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.